అనుకున్న విధంగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ 15 రోజుల పరిపాలన కూడా చూసాం. అధికారంలోకి వచ్చిందా ఎలా ఉంది, అధికారం రాకముందు ఎలా ఉంది? కళలపై నిఘా, అల్లపై నిఘా, ఆలోచన సరళిపై నిఘా, ఆకాంక్షలపై నిఘా, ఆశలపై నిఘా. ఈ నిఘా ప్రపంచంలో నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చినట్టయింది. ఓకే. ఒకసారి మన మెడ మీద వేలాడుతున్న కత్తి పక్కకు జరిగినట్టుగా ఉన్నది. మన గొంతు మీద ఏ ఉక్కుపాదం ఏదైతుందో ఆ ఉక్కుపాదం పక్కకి జరిగినట్టుగా ఉంది. ఏ ఆకాంక్షల కోసము, ఏ ఆశయాల సాధన కోసము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ తెలంగాణ నిజంగా వచ్చినట్టుగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే దశాబ్ద కాలపు ఊపిరి సలపని నిర్బంధం ఏదైతుందో, దశాబ్ద కాలపు నియంతృత్వం ఏదైతుందో, దొరలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ తెలుగుపోయి చక్కగా ఒక స్వేచ్ఛాభరితమైన నిజమైన తెలంగాణలోకి వచ్చినట్టుగా ఉంది. ఓకే. రాగానే చాలా స్పీడ్గా వచ్చారు, అలాగే స్పీడ్ కూడా చూపిస్తున్నారు. ప్రగతి భవన్ కంచెల బద్దలు కొట్టి ప్రజాభవన్ చేశారు. ఈరోజు ప్రజావాణి అని ప్రజా సమస్యల మీద అర్జీలు స్వీకరిస్తున్నారు. మాది ప్రజాపాలనని ప్రూవ్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకెంత స్పీడ్గా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? స్వామి గారు, నేను ఒక సోషల్ సైన్స్ అధ్యాపకుడిగా తెలంగాణ రాష్ట్రము ఈరోజు భారతదేశంలో ఉనికిలో ఉన్న మిగతా 27 రాష్ట్రాలతో కంపేర్ చేస్తే భిన్నమైంది. కారణం ఏంటంటే తెలంగాణలో ఎప్పుడు 2 అంశాలపై సంఘర్షణ జరుపుకుంటూ వచ్చింది. ఒకటి గడిల సంస్కృతి, అధికారము, అట్లాగే పవర్ అంటాం మనం. అదంతా గడిల చేతుల్లో ఉన్న దొరల సంస్కృతి ఒకవైపు కొనసాగుతూ ఉంటే, గడిలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు తెలంగాణలో ఉన్నాయి. ఒక సర్వాయి పాపన్న కావచ్చు, అట్లాగే అంతకుముందు మనకి సమ్మక్క సారలక్క తిరుగుబాట్లు కావచ్చు, అట్లాగే మనకి ప్రధానంగా మేడారం జాతర సాక్షిగా. అదే రకంగా తెలంగాణ పోరాట టైంలో మనకు ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాట టైంలో షేక్ బందగీ కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, వీళ్ళందరూ తిరుగుబాటు వారసత్వానికి ప్రతీకలు. షోయబుల్లా ఖాన్ కావచ్చు. ఒకవైపు తిరుగుబాటు పోరాటాలు తెలంగాణలో కేర్ ఆఫ్ అడ్రస్గా దొరుకుతాయి, మరోవైపు దొరతనం కనబడుతుంది. ఈ 10 ఏళ్ళలో కూడా దొరతనం వర్సెస్ తిరుగుబాటు పోరాటాలు కంటిన్యూ అయినాయి. ఎట్లయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఎట్లయితే ఏర్పడిందో, మనకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జైన్ ఇన్ ఇండియా అనే పోరాటం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో దున్నేవాడికే భూమి అనే పోరాటం ఎట్లయితే సక్సెస్ అయినాయో, లేదా వాటికి సంబంధించిన వారసత్వం కొనసాగుతూ వచ్చిందో, ఈరోజు చాలా రోజుల తర్వాత గడిగోడలు కూలిపోయినాయి, ప్రజాస్వామ్య పరిపాలన తెరదీసింది. మీకు ఒక విషయం చెప్తాను. ప్రగతి భవన్ ముందు ఇనుప కచ్చడాలు ఉండేది. అంటే ఎప్పుడైనా గేట్లు, తాళాలు, పెద్ద పెద్ద కోటలు, ఇవన్నీ కూడా నియంతృత్వానికి లేదా అధికార దర్పానికి కనిపిస్తూ ఉంటాయి, సింబల్ కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు ఆ సింబల్గా కనిపించే వాటిని ధ్వంసం చేస్తే, అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటిని తొలగిస్తే, మనకి జ్ఞాపకం ఉందో లేదో, ఫ్రెంచ్ జైలు గోడలు బద్దలైనప్పుడు ఖైదీలు ఎట్లయితే కేరింతలు కొట్టుకుంటూ బేసికల్గా స్వేచ్ఛ కోసం వచ్చారంటే వాళ్ళు నిజంగా ఖైదీలు కాదు, రాజకీయ ఖైదీలుగా మార్చారు వాళ్ళను. శ్రీలంకలో ప్రెసిడెంట్ మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతే ప్రజలు లోపలికి వెళ్ళి ఎట్లయితే నృత్యాలు చేశారో, చాలా కాలం తర్వాత ప్రగతి భవన్ అనే పేరుతో ఉన్న చీకటి భవన్ ఏదైతుందో దానిలోకి ప్రజలు వెళ్ళి డ్యాన్సులు చేశారు. చక్కగా పిక్నిక్ లాగా ఉపయోగించుకున్నారు స్పాట్ని, లోపలికి పోయి ఎంజాయ్ చేశారు. ఎందుకోసం అంటే దొర గడియలకు సింబాలిక్గా పరిపాలన కొనసాగింది, ప్రజలకు అవకాశాలు లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఆ విజయం ప్రజా విజయంగా అన్నాం కాబట్టి దాన్ని ప్రజా దర్బార్ అన్నాం. సరే, దాని తర్వాత మనం ప్రజావాణి అంటున్నాం. మనం ఆ నేపథ్యంలోనే మీరు ప్రగతి భవన్పై లోపల చూస్తే మీకు అనిపిస్తుంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్లేస్ కదా. ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చింది. వేలాది మంది మీరు చూస్తున్నారు, వారానికి 2 రోజులు పోతే ఎంత సంఖ్యలో జనం పోతున్నారో అర్థమవుతుంది. ఆ జనం ఆ సంఖ్యలోకి పోవడమే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నట్టుగా, ఈ ప్రజల పట్ల నమ్మకం కలిగి ఉన్నట్టుగా మనం చూడాలి. దానిలో కూడా మనం అంతమంది ప్రజలు అక్కడికి వస్తున్నారంటే అన్ని సమస్యలు ఉన్నాయా ఈ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అని కూడా మనం ఒకటి అనుకోవచ్చు. అంటే వాస్తవంగా స్వామి గారు యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అంత ఆషామాషిగా ఏర్పడింది కాదండి. దాని వెనుక ఒక సుదీర్ఘమైన పోరాటం ఉంది, దశాబ్దాల తరబడి తపన ఉంది, తనలాట ఉంది, తెలంగాణ కొట్లాట ఉంది. 2014
జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెనుక పార్లమెంటు కృషి ఉంది, సోనియా గాంధీ గారి కృషి ఉంది, జాతీయ పార్టీల మద్దతు ఉంది. కానీ ప్రజలు ఏ తెలంగాణను కోరుకున్నారో ఆ తెలంగాణ ఏర్పడలేదు. అంటే తెలంగాణ ఏర్పడింది కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ వైపు దాని నడవడికి కానీ దాని అడుగులు పడలేదు. కాబట్టి సహజంగా మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక నెరవేరే వరకు దాని మీద మనం ప్రయత్నం చేస్తాం కదా. ఇక్కడ ప్రజలు ఆ కంటిన్యూటీనే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్రమంలో తీసుకొచ్చారు. అయితే చరిత్ర కొన్ని పాఠాలు నేర్పుతుంది మనకి, వాటిని నేర్చుకోవాలి. అదేంటంటే ప్రజాస్వామ్యం అంటేనే సీలీ చెప్పినట్టుగా డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అంటే అందరికీ భాగస్వామ్యం ఉండే ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం. తెలంగాణ ఉద్యమాన్ని ఫ్రెంచ్ విప్లవంతో పోల్చాము మేము. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. కానీ ఆచరణలో జరగలేదండి. సరే, తొలి 5 నాళ్ళు కొంత ప్రయత్నం జరిగినట్టు కనిపించినా అది ఒట్టిగా ఎండమావిలాగా ఉండిపోయింది. రెండోసారి మాత్రము 2018 నుంచి 2023 మధ్యన నాకు తెలిసి పాత గౌరవ సీఎం గారు ఒక డజన్ సార్లు కూడా ప్రగతి భవన్ దాటి బయటికి రాలేదు ఎలక్షన్ క్యాంపెయిన్లో తప్ప. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? సరే, వాళ్ళ కోరికలు వాళ్ళకున్న ఆశలు పక్కన పెడితే వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు కదా. కనీసం వాళ్ళ గోడు వినడానికి ఒకరు ఉండాలని కోరుకుంటారు కదా. ఆ గోడు వినే అవకాశానికే మీరు తాళం వేసే. మీరు టెంపరీగా గోడలకు తాళం వేయవచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలకు తాళం వేయలేరు కదా. కాబట్టి మీ ఫెయిల్యూరే కాంగ్రెస్ పార్టీ గెలిపించిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ విజయానికి మీరు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు కాబట్టి మీ మేనిఫెస్టోలో ఇచ్చిన 6 పథకాలే కాంగ్రెస్ విజయానికి కారణమా, లేదా ప్రభుత్వ వ్యతిరేకత మీకు కలిసి వచ్చింది అనుకుంటున్నారు? అంటే 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది విపరీతంగా పోయింది. ప్రజలు ఈ ప్రభుత్వం కంటిన్యూ కూడా ఇష్టపడలేదు. ఇది వాస్తవం. ఇష్టపడినప్పుడు ఓటు ఎవరికి వేస్తారంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా. మనకి బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నమ్మకం కలిగించడం సక్సెస్ అయింది. ఆ సక్సెస్ వెనుక రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆ సక్సెస్ వెనుక మన ప్రియతమ నేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీటి తోడుగా మేనిఫెస్టోలో మేము కొన్ని ఇష్యూస్ చెప్పాం. మేనిఫెస్టోలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మేధావులు. దుద్దిల శ్రీధర్ బాబు గారు దానికి చైర్మన్గా ఉంటే, ప్రొఫెసర్ జానయ్య గారు, మైసెల్ఫ్ డాక్టర్ రియాజ్, అట్లాగే మనకి లింగయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, ఇట్లా శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, ఇట్లా చాలామంది అంటే కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో ఉన్నారు. కాబట్టి మేము మేనిఫెస్టో ఎట్లా తయారు చేసామంటే మేమే పబ్లిక్ దగ్గర పోయినాం, వాళ్ళని అడిగినాం, ఇష్యూస్ రాసుకున్నాం. పబ్లిక్ మా దగ్గరికి వచ్చారు, వాళ్ళు అడిగినాం, ఇష్యూస్ రాసుకున్నాం. టీఆర్ఎస్ మేనిఫెస్టో లాగా 4 గోడల మధ్య ఉండి మేనిఫెస్టో రాలేదు. ఆ మేనిఫెస్టోకు తేడా ఉంది. అట్లాగే మేము 6 గ్యారెంటీస్ విషయంలో హామీలు ఇచ్చాము, మేము నెరవేర్చుకోవాలి కూడా. దీని తోడుగా మమ్మల్ని బాగా విజయానికి దోహదపడ్డది నిరుద్యోగులు. యూత్ అనేవాళ్ళే ఐకాన్ కదా ఏ సమాజానికైనా. నిజానికి తెలంగాణ ఉద్యమం అంటే అది ముల్కీ ఉద్యమం పునాదుల మీద ఉంది. ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం. ఇప్పుడు మిగతా ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రం తేడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ముల్కీ ఉద్యమ పునాదుల మీద ఏర్పడింది. అంటే ఉద్యోగాలు రావాలి, స్థానికులకే ఉద్యోగాలు రావాలనే దాని మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 10 ఏళ్లలో అది కాలేదు. కానీ యూత్ ఏమనుకుంటారంటే ఇక ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే మా పని పెన మీదకి వెళ్ళి పొయ్యబడద్దు అనుకుంటున్నారు. పెన మీదకి వెళ్ళి పొయ్యబడే వాళ్ళు ప్రభుత్వాన్ని మారుస్తే అయిపోద్ది అనుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము హామీ ఇచ్చాం. ప్రధానంగా నేను యూత్ని తీసుకొని దాదాపు 2 బస్సులు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ యాత్ర చేసాం. 90 నియోజకవర్గాల వరకు తిరిగాను నేను. ఈ మొత్తం 90 నియోజకవర్గాల ప్రాసెస్లో ఎక్కడిపోయినా కూడా యూత్ బ్రహ్మరథం పట్టారు. మాతో వచ్చిన యూత్ కూడా చాలా డైనమిక్ యూత్. అప్పుడే అర్థమైపోయింది టీఆర్ఎస్ ఓడిపోబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని. ప్రధానంగా మీరు చెప్పిన 6 గ్యారెంటీస్తో పాటుగా యూత్ సపోర్టు మాకు బాగా పనిచేసింది. వాళ్ళ ఫెయిల్యూర్ అంటే నిజంగా ఒక విజయం అనే ఇంద్రధనుస్సు అందంగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు మా విజయం ఇంద్రధనుస్సులాగా ఉంది, అందంగా ఉంది. కానీ ఆ ఇంద్రధనుస్సులో దాని వెనక అనేక నమ్మకాలు ఇచ్చాం, మేము అనేక హామీలు ఇచ్చాం. అవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ప్రధానంగా నేను అంటే యూత్తో కనెక్ట్ అయినాను, ఉద్యోగాలతో కనెక్ట్ అయినాను. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు అంటే నిజంగా వాళ్ళు నిరుద్యోగులు కాదు స్వామి గారు, వాళ్ళందరూ కూడా అధిక విద్యా అర్హతలు ఉన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క బేసిక్ కృషి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. అందుకోసమే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటారు, మా విజయం ప్రజాస్వామ్య విజయం. ఈ విజయం వెనుక యువత నిరుద్యోగులు అని చెప్తున్నారు. అది వాస్తవం.